మినీ ప్రపంచానికి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి అప్డేట్‌తో మీ దగ్గరికి రావటం జరిగింది. నేను గుంటూరు పట్టాపురం మెయిన్ రోడ్‌లో బండి మీద వెళ్తా ఉంటే, ఒక వ్యక్తి జానపళ్ళు పట్టుకొని కనిపించాడు. సాధారణంగా ఇవి అటవీ ప్రాంతంలో మాత్రమే కనిపించే అరుదైన పళ్ళు. ఆ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో నివసించిన వారికి మాత్రమే వాటి గురించి ఎక్కువగా తెలుస్తుంది. వాటిని చూడగానే నేను బైకు ఆపేసి ఎంత అని అడిగాను. దానికి అతను ఒక చిన్న గ్లాసు ₹20 అని చెప్పాడు. వినుకొండ అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చి గుంటూరులో వాటిని విక్రయిస్తున్నానని చెప్పాడు. ఆ మాట చెప్పగానే నేను అతనితో బేరమేమి ఆడకుండానే అతని యొక్క కష్టాన్ని గమనించి ₹100 ఇచ్చి ఈ కొద్ది పళ్ళు కొనటం జరిగింది. ఇవి చూడటానికి పరిమాణం కొద్దిగానే అనిపించినప్పటికీ, ఒక్కసారిగా మా చిన్నతనంలో వేసవి సెలవులప్పుడు అడవిలోకి వెళ్ళి జానపళ్ళు, అడవి జానపళ్ళు అంటారు. ఈ అడవి జానపళ్ళు కొద్దిగా వర్షాలు కురిసిన తర్వాత కలేకాయలు కూడా రావటం జరుగుతుంది. కలేకాయలు తిన్న రోజులు ఒకసారిగా జ్ఞాపకానికి రావటం జరిగింది. పిల్లలకి వీటి గురించి చెప్పటానికని చెప్పి వీటిని కొనుక్కొని తీసుకురావటం జరిగింది.